హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రైల్వేస్ నుండి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. రైల్వేస్ నుండి ఇయర్లీ క్యాలెండర్కి సంబంధించిన నోటీస్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి. ఆల్రెడీ నేను చెప్పిన విధంగానే ఇప్పుడు సేమ్ అదే పాయింట్లని ఇక్కడ వాళ్ళు నోటీస్లో మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇయర్లీ క్యాలెండర్ని వాళ్ళు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఏ నోటిఫికేషన్ని ఏ మంత్లో ఇస్తాము అని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన రిక్రూట్మెంట్లకి యాన్యువల్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయితే చేశారు. మొన్న ప్రెస్ మీట్లో కూడా సార్ అయితే చెప్పడం జరిగింది కదా, అశ్విని వైష్ణవ్ గారు ఈ జాబ్ క్యాలెండర్ గురించి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు అఫీషియల్గా వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు, ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ఏ కేటగిరీ ఏ పీరియడ్లో అంటే ఏ మంత్లో మనకి ఏ నోటిఫికేషన్స్ ఏ కేటగిరీకి సంబంధించి రిలీజ్ చేస్తారు అని చెప్పేసి. జనవరి టు మార్చ్కి సంబంధించి ఏఎల్పి ఆల్రెడీ మనకు స్టార్ట్ అయితే అయిపోయింది. ఏప్రిల్ టు జూన్ వరకు టెక్నీషియన్కి సంబంధించిన అప్డేట్ కూడా నిన్ననే మన పేజ్లో అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మన ఛానల్లో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక జూలై సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే మనకు ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. ఫ్రెండ్స్, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి, అదేవిధంగా నాన్ టెక్నికల్ పాపులర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 2 and 3, అదేవిధంగా జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి, అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని జూలై సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా లెవెల్ 1 అంటే గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్లకు సంబంధించిన వేకెన్సీస్తో కూడిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో రిలీజ్ అయితే చేస్తాము అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు ఇక్కడ అఫీషియల్గా సైట్లోనే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఈ యాన్యువల్ క్యాలెండర్ వచ్చేసి ఓన్లీ 2024కి సంబంధించింది కాదండి. ఇదే రకంగా ఇంకా ప్రతి సంవత్సరం కూడా సేమ్ ఇలాగే ఇవే మంత్స్లో ఈ నోటిఫికేషన్స్ అనేది రిపీట్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, వేకెన్సీస్ అనేది తక్కువ రావడానికి కూడా కారణం ఏంటంటే ఇయర్లీ క్యాలెండర్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు రైల్వే వాళ్ళు. కాబట్టి ఇయర్కి సంబంధించి ఎంత వేకెన్సీస్ అవసరమో అంత వేకెన్సీస్ని మాత్రమే ఫిల్ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇయర్లీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఉంటుంది. ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం రైల్వే నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా మీరు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.